రేపు తెలంగాణకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే. ఇక గుంటూరులో లారీ డ్రైవర్లు తగ్గేదేలే అంటున్నారు. పోలీసులకి పెద్ద ఎత్తున అవార్డులు రివార్డులు. ఇలాంటి మరిన్ని వార్తలు ఫటాఫట్ ఇప్పుడు చూసేద్దాం. తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికి సంబంధించి రోజు రోజుకు రాజకీయ వేడి పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే క్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులతో నేరుగా సమావేశం కాబోతున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. రేపు హైదరాబాద్ రానున్న ఖర్గే ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ పార్టీ అధ్యక్షుల సమావేశంలో ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించారు ఆ పార్టీ నేతలు. దేశంలో మొదటిసారి కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు భట్టి విక్రమార్క. రేపటి సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షులు మొదలు మండల, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, రాష్ట్ర స్థాయి నేతల వరకు 25,000 మంది ఈ సభలో పాల్గొంటారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన A35 బాలాజీ, A36 నవీన్ కు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఇద్దరికి ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ పడింది. అనంతరం నిందితులను గుంటూరు జైలుకు తరలించారు. అయితే ఇద్దరు రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇద్దరూ కలిసి కేసిరెడ్డి నుంచి డబ్బులు వసూలు చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందించినట్టు వెల్లడించారు. ఆ డబ్బును ఎన్నికల కోసం చెవిరెడ్డి వినియోగించినట్టుగా తెలిపారు. నవీన్, బాలాజీలు చెవిరెడ్డి ఏది చెప్తే అది చేసినట్టు రిపోర్టులో పేర్కొన్నారు అధికారులు. ఎన్నికలప్పుడు తుడా సిబ్బందిని సైతం డబ్బులు పంచేందుకు వాడుకున్నట్టుగా తెలిపారు. గుంటూరు జిల్లా గోరంట్లలో ఆందోళన దిగారు లారీ డ్రైవర్లు. ఇసుక లారీలపై ఆర్డీఓ అధికారులు దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయంటూ నిరసనకు దిగారు. ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గరకు వచ్చి మరీ ఓవర్లోడ్ అంటూ ఫైన్లు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో ఇసుక రవాణా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చారు. డ్రైవర్లతో పాటు ఓనర్లు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా బ్యారేజ్ ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేశారు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. వంశధార నదికి ప్రత్యేక పూజలు చేసి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి కాలువ గేట్లు ఎత్తారు. సుమారు 500 క్యూసెక్కుల నీటిని ఈ ఖరీఫ్ సాగు కోసం విడుదల చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఆయకట్ట శివారు భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. గొట్ట బ్యారేజ్ కు మరమ్మతు చేపట్టి వంశధార ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గోవిందరావు సూచించారు.